అందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. యెషయా 54:17. యెషయా గ్రంథం 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనతో. నీకు విరోధముగా, నీకు ఎగ్నెస్ట్గా, నీకు వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు అని ప్రామిస్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రామిస్ చేస్తున్నాడు మనతో. ఏంటంట? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, అది విజయం పొందలేదు, అది నీ మీద విజయాన్ని సాధించలేదు అని చెప్తా ఉన్నాడు. కానీ ఆ చోట ఓ ఆయుధం యూదుల మీద ప్రయోగింపబడతా ఉంది. హామాను అనేటటువంటి ఒక ఆయుధం యూదుల మీద ప్రయోగింపబడతా ఉంది. ఏమిటి ఆయుధం అన్నది మనం ఎస్తేరు గ్రంథం 4:14 చదువుకుందాం. ఎస్తేరు 4:14. నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనముగా నుండిన ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. హల్లెలూయా. ఈ కథ మీకు తెలియాలనంటే మొదటి నుంచి చూసుకోవాలా. ఇక్కడ ఎస్తేరు దగ్గర ఏమంటా ఉన్నాడు మొర్దెకై? ఈ సమయం అందు నువ్వు సైలెంట్గా ఉంటే, ఈ కష్టకాలం అందు నువ్వు మౌనంగా ఉంటే, నాకేం కాదులే, నేను తప్పించుకోగలను నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ తండ్రుల యొక్క జనము, నీ తండ్రుల యొక్క సమాజము, జాతి మొత్తం ఏమైపోతుంది? నశించిపోద్ది. కానీ నువ్వు కాకుండా వాళ్ళకి విడుదల ఇంకొక దిక్కు నుండి రావచ్చేమో అని అక్కడ తన విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు మొర్దెకై. ఈ కథ తెలియాలంటే మనం మొదట అధ్యాయాన్ని తెలుసుకోవాలి. మొదట ఇది జరుగుతున్నది ఇరాన్. ఇప్పుడు ఇరాన్ అని పిలువబడుతున్నటువంటి దేశంలో ఈ కథ అంతా జరిగింది. ఎస్తేరు గ్రంథం యొక్క కథ అంతా ఎక్కడ జరిగింది? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఇజ్రాయేలీలకి ఇరాన్కి. ఆ ఇరాన్ ప్రాంతంలో ఆ జనుల మధ్యను అగాగీయుడు అనేటువంటి హామానుకుని ఇజ్రాయేలీలు యూదులకి మధ్య ఇక్కడ ఈ రకమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఏమిటి? ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం చూసుకుంటే అహష్వరోషు 127 సంస్థానాలకి రాజుగా ఉన్నాడు. ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలకి రాజుగా ఉండి ఆయన ఒక పార్టీ ఇస్తా ఉన్నాడు. ఏమిస్తున్నాడు? ఓ పార్టీ ఇస్తా ఉన్నాడు. ఆ పార్టీకి సంస్థానాధిపతులందరినీ పిలిపించాడు. సంస్థానాధిపతులందరినీ పిలిపించి వారికి కావాల్సిన విందును ఏర్పాటు చేసి, కావాల్సింది వారికి ఆయన రాజు కాబట్టి వాళ్ళకి అడిగింది లేదనకుండా ఇస్తా ఉన్నాడు. ఎలా ఇస్తా ఉన్నాడంటే వాళ్ళు తాగేది బంగారపు పాత్రలో వేసి వాళ్ళకి ఇస్తా ఉన్నాడు అనమాట. ఎంత అయిపోయినాక 7 రోజులు విందిచ్చాడు. ఆ 7 రోజుల చివరి రోజు అనమాట. మంచిగా సంతోషంగా ఉన్నాడు. అందరికీ విందిచ్చాక మంచి సంతోషంలో ఉండి అప్పుడు ఏమంటున్నాడంటే రాణిగారిని పిలవండి అని ఆనందంగా ఉండి చెప్తూ ఉన్నాడు. ఏమని? రాణిగారిని పిలవండి అని పిలుస్తూ ఉన్నాడు. చాలా మంది మగాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ భార్యలను చూపించాలనుకుని, మా భార్య ఎంత అందగైతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చూపించడం గురించి రమ్మని పిలుస్తారు. అలాగే ఈయన సంతోషంలో, మద్యం మత్తులో సంతోషంలో ఏమన్నాడు? ఆమె సుందరవతి, ఆమె నోట చాలా అందగైతే, వస్తి అనబడేటటువంటి ఆమె చాలా అందగతి కాబట్టి ఆమెను కనపరచడం కోసం, చూపించడం కోసం రమ్మంటే ఆమె నిరాకరిస్తుంది రావటానికి. రాజుగారు పిలిస్తే రాణిగారు ఏమంటారు? నా వల్ల కాదు, ఇప్పుడు రాలేనని నిరాకరిస్తుంది. ఆ నిరాకరణ వల్ల
రాజుగారికి కోపం వస్తుంది. ఏమొస్తుంది? రాజుగారికి కోపం వచ్చి అప్పుడనమాట ఆలోచనలో పడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరితో అడుగుతాడు. ఇప్పుడు ఈమె చేసిన విధిని బట్టి, ఈమె చేసే రానన్న విషయాన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అనంటే, వాళ్ళంతా అయితే ఈమె నేరస్తురాలుగా ఆమెను పరిగణిస్తారు. ఎలా పరిగణిస్తారు? నేరస్తురాలుగా పరిగణిస్తారు. ఎందుకట ఆమె నేరస్తురాలయింది అంటే, భర్త పిలిస్తే ఎవని భార్య అయినా సరే రావాలి. అట్లాంటిది రాజు పిలిస్తే రాను అని అందంటే, రేపొద్దున మా భార్యలు మేము పిలిస్తే వస్తారా? పోరాబోయ్ రాణి, రాజుగారికి పిలిస్తేనే రాని పోలేదు, నువ్వు రమ్మంటే నేను వస్తావేంటి అని రేపొద్దున ఆ స్త్రీ మధ్య మేము చులకనైపోతాం. ఏమైపోతాం? చులకనైపోతాం. కాబట్టి ఆమెను నేరస్తురాలుగా పరిగణించారు, నేరస్తురాలుగా చూపించారు. ఇదంతా మొదటి అధ్యాయం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక నుంచి ఈమెను రాజమందిరంలోనికి రానివ్వకుండా ఉంచాలి. ఏంటంటే రాజమందిరంలోనికి ఆమెను రానివ్వకుండా ఉంచాలి. ఇది మొదటి అధ్యాయం. ఇక రాణి మందిరంలోనికి రానివ్వకుండా ఉంటే రెండో అధ్యాయానికి వచ్చేపాటికి మరి రాణికి బదులుగా రాణి కావాలి కదా రాజుగారికి. రాజుగారికి రాణి లేకపోతే ఎలా? అప్పుడు అక్కడ ఉండేటటువంటి యవనస్తులేమి, అధికారులేమి వాళ్ళంతా అనమాట రాణి గారిని వెతకడం కోసం ఆ రాజ్యం అంతా తిరిగి కొత్త వ్యక్తుల్ని, యవ్వనస్తులని, అందగత్తెల్ని ఏరి కోరి ఈ శోషణ కోటలను పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ పెట్టే క్రమంలో మనకి ఇప్పుడు పరిచయమైనటువంటి ఈ ఎస్తేర్ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడాను ఆ కోటలోకి తీసుకుని వెళ్తారు. ఆ కోటలోనికి తీసుకుని వెళ్ళేటప్పుడు మొర్దెకై చెప్తాడు, అమ్మ మనం యూదులమని ఎక్కడ చెప్పకు. మనం ఎవరు? మనం యూదులమని చెప్పకు. మనం అంటే వీళ్ళకి గిట్టదు. మనం అంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనం యూదులమని తెలిస్తే వాళ్ళు ఏమైనా అపకారాన్ని తలపెట్టచ్చు, మనకేమైనా అపాయం చేయొచ్చు అని మనం యూదులమని చెప్పొద్దు అని అక్కడ చెప్తాడు. ఈ ఎస్తేరు గ్రంథంలో ఎవరైనా హీరో ఉన్నాడు అని అంటే అది మొర్దెకై ఒక్కడే. మొర్దెకైని మనం హీరోలా చూడొచ్చు. ఎందుకంటే యూదులకు ఒక ఆపద వచ్చేటప్పుడు, ఒక సమస్య వచ్చేటప్పుడు అలా అడ్డంగా నిలబడిపోయినాడు. యూదుల కోసం, యూదుల మనుగడ కోసం ఆయన పోరాడినట్టు మనం ఈ గ్రంథంలో చదువుతూ ఉంటాం. అయితే ఇదంతా అయ్యాక రాణిని ఎంచుకునే క్రమంలో ఈ ఎస్తేర్ని కూడా తీసుకుని వెళ్ళారు శూషణ కోటలోకి. ఆ కోటలో ఏమో ఉండి తీరా ఈమె సమయం వచ్చేటప్పుడు ఒక వన్ బై వన్ తీసుకెళ్తా ఉంటే ఈమె సమయం వచ్చినప్పుడు ఈమెను చూస్తే రాజుగారు ఈమె యందు దయ కలిగింది. ఆమెకి ఈమె గుణవతి, అలాగే సౌందర్యవతి కూడా. ఈమెను చూడంగానే వాళ్ళకేం కలిగింది? రాజుగారికి దయ కలిగింది. రాజుగారికే కాదు, ఇంతకుముందు ఆమెను చూసిన ప్రతి జనానికి ఆమెను చూడంగానే ఆమె అందాన్ని చూసి, ఆమె అనకమును చూసి, దాని గుణాన్ని చూసి దయ కలిగింది. అలాగే ఎవరైతే నాయకుడు ఉన్నాడో హేగే అన్న ఆయన కూడా ఆమె పట్ల దయ కలిగింది. ఎందుకు కలిగింది అంటో ఆమె గుణగణాలను చూసి వాళ్ళకి దయ కలిగింది. ఇది అంతా 2వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. ఇక 3వ అధ్యాయంలో విలన్ ఎంట్రీ. ఎవరు విలన్? ఎవరు ఆ విలను? హామాను. ఎవరు? హామాను. అయితే ఈ 2వ అధ్యాయంలో రాజుగారిని చంపటానికి కొంతమంది ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన చేసే క్రమాన్ని గుర్తెరిగి మొర్దెకై ఏం చేస్తాడంటే రాజుగారికి ఎస్తేరు ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తాడు. అర్థమవుతుందా మీకు ఈ కథ? ఎస్తేరు ద్వారా ఈ విషయాన్ని రాజు వరకు చేరేసరికి అది నిజమని తెలిసి వాళ్ళిద్దరిని అనమాట, ఎవరైతే ఆ ద్వారపాలకులు ఉన్నారో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళని ఉరివేయడం జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడ ఉండేటువంటి ఆ సైన్యాధికారి అయితే ఎవడైతే ఉన్నాడో హామాన్ని మరిన్ని అధికారాలు ఆయనకి ఇవ్వడం జరుగుద్ది. ఆయన మరింత హెచ్చుగా చేయడం జరుగుద్ది. ఆయనకి ఎన్నో బహుమతులు ఇవ్వడం జరుగుద్ది.
అప్పుడు ద్వారపాలకుడిగా ఉండేటటువంటి ద్వారం దగ్గర ఉండేటువంటి శోషణ కోట ద్వారం దగ్గర ఉండేటువంటి మొర్దెకై ఆయన వస్తుండగా ఈయన లేవలేదు. ఎవరు? మొర్దెకై ఆయన చూసి అధికారి వచ్చాడు కదని లేచి వంగి దండాలు పెట్టలేదు. యూదులు ఎవరికి వంగి వంగి దండాలు పెట్టరు. తన దేవుడికి తప్పితే ఇంకెవరికి వాళ్ళు వంగి దండాలు పెట్టరు. అలాంటిది ఆ మొర్దెకై తనను దండం పెట్టలేదని లోపల కోపించుకొని వీడిని ఎలా అయినా వీడి సంగతి తేల్చేద్దామని అనుకొని ఆలోచనలో ఉంటాడు. ఇది 3వ అధ్యాయం.